crossfire. చూసినా నేను అరే అన్నా అన్నా కానీ సోనీ బెస్ట్ మంచి ఫోకస్ చేస్తుంది బాగుంటుంది కెమెరా కలరింగ్ కూడా అది బయట ఉంటుంది కొంచెం ఇది కలర్స్ చాలా మంచిగా ఉంటాయి కానీ ఫోకస్ మాత్రం అప్పుడు అక్యురేట్ అవుతుంది ఏమైతే కెమెరా అనేసి సోనీ ZV-10 ఇప్పుడే చెప్తున్నాడు శివ ఓకే సో మనం ఇప్పుడే లంచ్ ఏంటి డిన్నర్ చేయడానికి వచ్చాము ఆల్మోస్ట్ హైదరాబాద్ క్రాస్ అయ్యి ఒక 50 కిలోమీటర్స్ అవుతుంది ఫుడ్ పిరమిడ్లో ఉన్నాము 100 వచ్చినామా విజయ్ అన్న వాళ్ళ విలేజ్ కూడా క్రాస్ అయ్యాము ఆరూర్ క్రాస్ అయ్యాము ఫుడ్ పిరమిడ్ అంట ప్లస్ స్పైసీ దాల్ వచ్చినప్పుడు బ్రో ఒక డౌట్ బ్రో ఎప్పుడు ఇలా తినడానికి వచ్చినా ఇలా వెయిటర్స్ వల్ల గుర్రం వస్తుంది తింటాము గుర్రగా మంచిగా మా పాప బర్త్డే ఉంది కదా సో అక్కడ దాకా నేను డైట్ చేయాలి మంచిగా అక్కడ రాగానే ఇట్లా బటన్ తీసేస్తాయి కూడా మనం బండి తీసుకురాలి సో గైస్ ఆన్ ద వే టు పూణే 345 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము మొత్తం మన రైడ్ విత్ విజయ్ బ్రో కవర్ చేసిండు అనమాట హాయిగా అనుకున్నాడు ఇప్పుడైతే స్లీప్ వేసిండు ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం డ్రైవింగ్ ఇంకా అందరు బాగా రెస్ట్ తీసుకుంటారు సో అసలు అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు బట్ అప్డేట్స్ అనేవి నేను ఆల్రెడీ లొకేషన్ రీచ్ అయిపోయిన తర్వాత ఇస్తాను ఆల్మోస్ట్ పూణే ఎంటర్ అయ్యాము 560 కిలోమీటర్స్ వరకు కవర్ అయింది కార్ హాలాత్ ఇట్లుంది విజయ్ అన్న కార్లోనే మన శివాబ్రో మనతోనే ఉన్నాడు చాయ్ బ్రేక్ కోసం అయినాం ఇద్దరు వచ్చేస్తుంది వంశీగాడు కొంచెం సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి సీక్రెట్ హిడెన్ నేచర్ ఓకే హలో గైస్ గుడ్ మార్నింగ్ వీడియో యాక్చువల్లీ స్టార్ట్ చేసి నిన్న నైట్ అవుతుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది బట్ ఇప్పటివరకు నా ఇంట్రో చేయలేదు ఎనీవే హలో గైస్ వాట్సాప్ దిస్ ఈస్ యువర్ గై విఆర్ అండ్ యూర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రెడ్డి వ్లాగ్స్ విత్ రైడ్ విత్ విజయ్ అండ్ శివ ఏం చేస్తున్నాడు అనుకున్నాడు మంచిగా అనుకున్నాడు రైడ్ మన వంశీ ఉన్నాడు మధ్యలో బ్రో నీ పేరు నందకిషోరా నందకుమార్ సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 580 కిలోమీటర్స్ అవుతుంది ఆ 580 కిలోమీటర్స్లో 350 కిలోమీటర్స్ మన విజయ్ అన్న ఫుల్ కవర్ చేసిండు నేను మంచిగా రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు మేము పొద్దున్న నుంచి లొల్లి పెడతా ఉన్నాడు నిద్ర లేదు దేవుడా ఎంతమందిని దమ్ చేసిండు రోడ్డు మీద హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి అదే చెప్తున్నా మనం ఆల్మోస్ట్ తామ్నిఘాట్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఒక హోమ్ స్టే చూసుకొని ఆడ రెస్ట్ తీసుకున్నాము బట్ ఇక్కడ ఒక చిన్న మంచి వ్యూ కనపడ్డది కాబట్టి జర ఆపిన బండి అనిపిస్తుందా అక్కడ ఒక మౌంటైన్ విత్ క్లౌడ్ కవర్ ఫుల్ అగో క్రేజీ కదా ఖతర్నాక్ ఉంది అండ్ లొకేషన్ అయితే ఇట్లుంటుంది అన్నమాట ఫుల్ ఇక్కడైతే మళ్ళీ సన్ రైజ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ సో ఎనీవే లెట్స్ కంటిన్యూ ఇప్పుడైతే 580 కిలోమీటర్స్ కవర్ చేసినాము ఘాట్ సెక్షన్ కంప్లీట్గా ఇప్పుడే మనము తామ్నిఘాట్కి వెళ్తున్నాము ఆన్ ద వే టు తామ్నిఘాట్ అనమాట సో ఇందాక చూపించినా కదా బ్యూటిఫుల్ సన్ రైజ్ కార్ నుండి సో ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి కనపడింది సో మన సన్ రైజ్ ఇక్కడ అవుతుంది కనిపించింది కదా అండ్ కొంచెం పైన గీసిరంటే ఇక్కడే మనకు మూన్ కూడా ఉంది అండ్ బెస్ట్ వ్యూ నాకు కనపడ్డది ఇవ్వండి బైకర్స్ అయితే జబర్దస్త్ ఫీల్ కాగలుగుతారు ఆ మౌంటైన్స్ విత్ క్లౌడ్ కవర్ అండ్ కింద ఒక లేక్ మేము అక్కడ అట్లాంటి ప్లేస్కి వెళ్ళి మొత్తం క్యాంపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాము మా దగ్గర క్యాంపింగ్ టెంట్స్ అన్నీ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ ఒక దగ్గర వేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ తామ్నిఘాట్కి వెళ్తాము ఇటు తామ్నిఘాట్ వెళ్ళాలి అది హిందీ కాదు భయ్యా మరి మరాఠీ తంటముక్తే గ్రామ పంచాయత్ పాటనూర్ అది మన మరాఠీ అది హిందీలో కానీ
ఓకే పర్లేదు అంతరానే చదివారు పాలక్ 24 కిలోమీటర్స్ ఏంది పాలక్ ఇప్పుడు మనం దేవకుండ్ ఏంది దేవకుండ్ అని రాసింది కదా అక్కడ బోర్డు పైన చూసారు 30x జూమ్ లో చూపిస్తున్నా. 30x జూమ్ కాదు కానీ ఇది పాలియా ఇగో బ్రో దేవకుండ్ దేవకుండ్ వచ్చేసి ఇగో దేవకుండ్ ఇగో ఏందా ఎక్సైట్మెంట్ ఏంది అసలు? దేవకుండ్ వాటర్ ఫాల్ కమింగ్ చేసిన ఫైనల్లీ మనం హోమ్ స్టేకి కార్ట్లో కొట్టుకుంటూ వచ్చాము. కార్ పిచ్చి లేచేది. సో అట్ ది ఎండ్ ఫైనల్లీ హోమ్ స్టేకి వచ్చాము. ఇక్కడ మన भाई आपका नाम क्या है? राकेश मामनकर राकेश मामिनकर. आप तो कुछ और बोला, रंगीला बोलते रंगीला बाबू प्यार से बोलते इसको. तो इसका एक హోమ్ స్టే అంటే ఇల్లు ఉంది నది. ఈ ఇంట్లో మనకి హోమ్ స్టే ఇచ్చారనమాట. సో చాలా బాగుంది ఇల్లు, చూపిస్తాను అది కూడా. 2 రూమ్స్, ఇదొకటి. ఇక్కడ ఒక బెడ్ నేను పెట్టేస్తా సామాన్లన్నీ. ఇటు ఇంకో బెడ్ ఉంది. మంచిగా ఇచ్చింది కదా హోమ్ స్టే. చాలా షార్ప్ ఉన్నది. బా చూసుకోండి. చూడు అన్నకి కాలు దిగింది ఇప్పుడు తగ్గిందా అది? ఇప్పుడే దాని మీద కాలు పైన కాలు ఇట్లా అన్నాడు ఇగో ఇట్లా షూ ఇట్లా అన్నాడు ఇట్లా కాలు పెట్టినా బా భయ్యా జర చూసుకోండి, అందరు చూసుకోవాలి. భయ్యా మీ కడపకి సో జర జాగ్రత్తగా ఉండాలి. సో ఈ హోమ్ స్టే బాగా ప్రొవైడ్ చేశాడు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ పర్సన్ 200 రూపీస్ 1 ఫుల్ డే 24 అవర్స్కి. సో అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నేను షేర్ చేసుకుంటా ఇదే వ్లాగ్లో. బట్ హోమ్ స్టే బాగుంది. బట్ కార్లో ఒకవేళ మీరు కార్లో వస్తున్నారంటే కార్ పార్కింగ్ చాలా కష్టము. అండ్ రివర్స్ చేసుకోవడం అయితే ఇంపాసిబుల్ అనమాట. చాలా చిన్న సందులు ఉంటాయి. అక్కడ ఆటో ఎట్లా పెట్టిండో మరి పెట్టిండు. మాది కార్ కొంచెం ముందలుకుంటుంది అక్కడికి. టీవీ, डबल बेडरूम, किचन इधर है. हाँ ये किचन है. ये सब सामान रखने का जगह है. फ्रिज, आहा जबरदस्त. यहाँ पे किचन, ये बाथरूम्स, टॉयलेट. ओके. आपका घर है पूरा? हाँ. बढ़िया. చలో హాయ్ గైస్. మనము ఇందాక హోమ్ స్టే దగ్గర ఉన్నాం కదా. హోమ్ స్టే దగ్గర నుంచి మనం ఇప్పుడు ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నాము. సీక్రెట్ పాయింట్. ఆ సీక్రెట్ పాయింట్ దగ్గర ఏమేమి ఉంటాయని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆల్రెడీ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇటే నేను చూసిన మ్యాప్ చూసిన. సో రూట్ అయితే ఇంతే. ఆపోజిట్ నుంచి కార్ వస్తే ఇంకా అయిపోవడమే తప్ప ఏం చేయలేము. కోర్ ఉంది చూడు అసలు ఎట్లుంది. అది రెక్కొచ్చి ముంగట రెక్కొచ్చి అప్ హిల్ మొత్తం. యాక్చువల్ గా చూడడానికి అది స్ట్రైట్ కనిపిస్తుంది మా వీడియోలో, కానీ ఇట్లుంది ఆల్మోస్ట్ ఇట్లా. ఎక్కుతుందా ఎక్కేస్తా లైట్. వంశీ అని కార్ అన్నప్పుడు మినిమం ఎక్కాలి. సో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, సీక్రెట్ పాయింట్ అని పేరు ఎందుకు వచ్చింది అనేది మనము కనుక్కుందాం మన గోప్రోతో. ఆల్రెడీ వర్షం పడుతుంది. వీడియో పాడి. సో ఇక గ్రీనరీ చూసిన, ఎంత గ్రీనరీ ఉంది. ఫుల్ కళ్ళు లాగేస్తాయి, గుంజుతున్నాయి ఇట్లా సాచురేషన్ కాదు ఇది విటమిన్స్ ఏమంటారు, విటమిన్స్. ఓకే, కళ్ళకి విటమిన్స్ వస్తున్నాయి. నైస్, గుడ్. ఇది బాగుందన్నా. బాగుండడం కాదు, సినిమా షూటింగ్ లెక్క. ఏడా సినిమా సీక్రెట్ పాయింట్ ఏడా పైన ఎక్కిచ్చేసాం. ఇక్కడ రైట్ లో ఉంటుంది, మొత్తము ఇక్కడ రైట్ లో ఉంటుంది. అమ్మో ఎట్లుందో నాయన రోడ్డు. వెళ్ళొచ్చింది మొత్తం మూవీ షూటింగ్ చేసినట్టు ఉంది. ఇక్కడ నుంచి రైట్, కానీ కార్ వెళ్ళదేమో. ఇక్కడ పెట్టేసాం కారు, ఇక్కడ పెట్టేసాం తిప్పుకోనికి. పోతా అంటావా? షిఫ్ట్ ఎట్లా ఆడుకోవాలి అన్న దగ్గర చూసి నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నా. నెక్స్ట్ టైం నేను ఒక్కడే తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ లాజిక్ ఎందుకు నాకు మిస్ మ్యాచ్ అవుతుంది అన్న. ఆడ వాటర్లో ఎట్లన్నా దూకుతున్నాం, ఇక్కడ వర్షంలో తడుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? చిన్నపిల్లలకి మస్తు మారం చేస్తాడు అన్న అప్పుడప్పుడు. అన్న విజయన ఇప్పుడైతే తగ్గుతలేదు, కొంచెం కూడా తగ్గుతలేదు. ఏం చేద్దామంటావు మరి? నేను రాను, మీరు వెళ్ళండి. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి వచ్చినాం బ్రో. ఎట్లా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినాం, 600 కిలోమీటర్లు వచ్చినాం, 12 గంటలు ఆపి వచ్చినాం. ఇంకో గంట ఆగలేవా బ్రో? మరి ఇంకో గంట. So ये लोकल गाय है. So he is telling that this is running from 3 years. 3 साल से चल रहा है. तो 3 साल के पहले किसी को पता भी नहीं है, पता नहीं था, खाली गाँव वाले जाते थे, खाली गाँव वाले जानते हैं. तो 3 साल के पहले तक वो किसी को भी पता नहीं है. तो दैट इज वाई दे कॉल इट एज सीक्रेट प्लेस और सीक्रेट लेक.
ओके ग्रेट. व्हाट इज योर नेम? आपका नाम कल्पेश. तो यही मेंटेन कर रहे हैं पूरा आपका? दोस्त लोग मेंटेन कर रहे हैं ना? सब गाँव वाले. हाँ, सब गाँव वाले मेंटेन कर रहे हैं. और एक जनों को 300 चार्ज कर रहे हैं और 300 में हमको लाइफ जैकेट भी दे रहा है. लाइफ जैकेट और आपका इंश्योरेंस भी है. अगर कुछ हो जाएगा तो क्या होता अगर कुछ हो जाए तो? आपका इंश्योरेंस है, आपका जो आपका कुछ एक्सीडेंट हो जाता है तो आपका इंश्योरेंस की वजह से आप क्लेम हो जाता है. अच्छा, ओके कुल. तो ये भी एक फीचर दे रहा है. సో ఇదంతా ఉంది. ఒకవేళ మనకి ఏమైనా అయినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందంట. అండ్ లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ 10 lakhs रुपीस క్లెయిమ్ అవుతుందంట ఒకవేళ మీరు ఏమైనా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అదంతా అవ్వదు. अभी तक कुछ हुआ है सर? अभी तक कुछ नहीं हुआ. अभी तक किसी को भी कुछ नहीं हुआ. अभी गाइड कौन रहते भैया? 3 साल. गाइड సో 3 yearsలో ఇప్పటివరకు ఎవరికి ఏం కాలేదంట. సో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. మంచిగా చూసుకుంటున్నారని చెప్పాలి. సో ఇప్పుడు యాక్చువల్ సీక్రెట్ పాయింట్ ఏంటి అనేది మనం వెళ్ళి చూద్దాం. అయిపోయి మన కార్ పార్కింగ్ చేసేస్తాం ఇక్కడ దావరం. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. యాక్చువల్లీ కార్ పెట్టాల్సింది ఒక దగ్గర, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సింది ఇంకో దగ్గరికి. అండ్ ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా లోకల్ వాళ్ళు, ఒక్క పర్సన్కి 300 ఛార్జ్ చేస్తున్నారంట. బట్ ఏంటంటే లైఫ్ జాకెట్ ఇస్తున్నారు, అదొకటి ప్లస్ పాయింట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి కిందకి ట్రెక్ చేయాలి, కింద నుంచి మళ్ళీ పైనకి వెళ్ళాలంట. అవన్నీ ఇప్పుడు నేను నా గోప్రో మోడ్లో చూపిస్తాను. బట్ వీళ్ళే మనకి ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేసేది, మనీ తీసుకునేది. అండ్ మన కార్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఓకే, మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. మన లీడ్ ఎవరు తెలుసా, మన గైడ్ ఎవరు తెలుసా? మీరు తప్పకుండా రావండి. కాకపోతే అనిపిస్తుంది ఒక మేము తొందరగా వచ్చేసినాము. ఇక్కడ అంతా కూడా వాటర్ ఉంటుండే. अभी भी आता है बारिश के बाद? हाँ काका, यहाँ पे बारिश ज़्यादा हो गया तो आ जाता पानी अभी पूरा. अच्छा ఓకే, వర్షం పడ్డదంటే మళ్ళీ ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చేస్తాయంట చెప్తున్నాడు. ఇదంతా నిండిపోతుందంట కింద. ఇప్పుడైతే ఏం లేవు, పడుతుంది వర్షం పడుతుంది మెల్లగా. చింకులు కనిపిస్తున్నాయి లెన్స్ పైన. నైస్. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి గైడ్ ఎవరు చేస్తారో తెలుసా? పరిశాన్ అయితే చూస్తే కాక ముస్సలు ఆయన ఉరుకుతుండు మమ్మల్ని వదిలేసి, దన్న ఉరుకుతున్నాడు. ఆయన తీసుకెళ్ళి చూపిస్తున్నాడు కర్ర పట్టుకుంటా. క్రేజీ, సూపర్. ఓకే సూపర్. మొత్తం షర్ట్ ఇప్పేసాడు. ఆడ నుంచి ఇట్లా వచ్చాము. ఏదో చిన్న పాండ్ ఉంది, పిచ్చాలైట్. ఇక్కడ పెద్ద పాండ్ ఉంది, క్రేజీ. ఇది సీక్రెట్ వాటర్ ఫాల్ ఆర్ సీక్రెట్ లేక్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేక్ అది. సేఫ్టీ కోసము ఎంత గజ ఈతగాళ్ళైనా జర తీసి వేసుకుంటే మంచిది అనమాట. డెప్త్ చాలా హెవీ ఉందంట గైస్. ఎందుకంటే మీరు కూడా గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తారు, ఆంటీస్ తో వస్తారు, వాళ్ళతో వస్తారు. వేసుకోవడం మ్యాండేటరీ. గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, ఆంటీస్ వస్తారంట. గోపురం పట్టుకొని దూకుతున్నా డైరెక్ట్. వణుకుతుంది నాకైతే. బయటకు వెళ్ళిపోకపోతే చాలు. చూపి అన్ని ఫోటోలు నేనే. సో ఫైనల్లీ అనుకున్నట్టుగా వచ్చిన ప్లేస్కి న్యాయం చేసిన నేను. డైరెక్ట్ గోపురం పట్టుకొని దూకినా ఏమవుతుందా అది అవుతుందా అని చెప్పేసి. కాకపోతే గోపురం కొంచెము వాయిస్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది, కొన్ని వాటర్ వెళ్ళినాయి లోపలికి. బట్ ఏం కాదని అనుకుంటున్నాను నేను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్. ఆడి నుంచి జంప్ చేసినాం మనము. హైట్ చూసిరా, ఆడి నుంచి జంప్ చేసినాము. బట్ వాటర్ అయితే లైట్గా వెళ్ళాయి, దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. సో ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. నాతో పాటు వంశీ దూకింది లైఫ్లో ఫస్ట్ టైం. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. శివాబ్రో మహిమ ఎట్లా కన్విన్స్ చేసిందంటే అట్లా కన్విన్స్ చేసి తీసుకోండు.
మనోడిని క్రేజీ బ్రో. వంశీ హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మీరు చేయాలి. ప్లేస్ వచ్చేసి ఇది మన సీక్రెట్ ప్లేస్ అని ఉంటుంది, మన దేవకొండ దగ్గరలోనే ఇది కూడా. वहाँ पे सच में रहता है सांप? ये वाला नहीं सांप नहीं उसके अंदर रहते. क्या रहता है उसके अंदर? वो क्या मुंगी का है वो. अच्छा मुंगी इसका. हाँ मुंगी बनाते हैं वो. मुंगी बनाता है. हाँ. अच्छा उसके अंदर रखे कभी भी अपन देखेगा तो सांप जाएगा, हाँ लेकिन वो नहीं बनाते. वो सांप नहीं बनाता है लेकिन सांप जाता है. जाता है. हाँ तो मैं पूछ रहा हूँ उसके अंदर अभी सांप हो सकता है? नहीं हाँ हो सकता है. ఓకే సెట్ ఎక్స్పీరియన్స్ అయితే రిటర్న్ పోతున్నాం ఇప్పుడు. అమ్మా బాప్రే బాప్ కిరాక్ ఎంజాయ్ చేసిన నేను. గైస్ మీరు మిస్ అవ్వద్దు అసలు, ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు చూసి వదిలేయకూడదు. మీరు కూడా లొకేషన్కి వచ్చి ఎంజాయ్ చేయాలా. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం లైఫ్లో బేర్ గిల్స్ని కలుస్తున్నాము. బేర్ గిల్స్ ఏం చేస్తాడు, ఏది పడితే అది తింటాడు. నేను విజయ్ గిల్స్. ఐ లైక్ స్పైసెస్. స్పైసెస్ అంటే నాకు చాలా ఇష్టం. కూల్. అసలు నువ్వు వర్డ్స్ అన్న అసలు మాటలు లేవు నాకు. వద్దు నేను మాట్లాడాల్సుకోలే. మొత్తం తింటుండు. బాగుంటుంది ఆ స్మైల్ చూడు తినేటప్పుడు. స్మైల్ కాదు, యూ షుడ్ ఎంజాయ్ ద టేస్ట్. నేను చికెన్ వండిన తర్వాత టేస్ట్ ఎంజాయ్ చేస్తాను. ఇది వద్దు మాకు చాలు, మేము బాగానే ఉన్నాం. ఐఎమ్ హ్యాపీ. ఆడ దూరంకి వెళ్ళి సౌండ్ వినిపిస్తుంది. అది మాకు బర్రెనా అడవి పంది నా లయనా అని అర్థమైతే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇట్స్ టైగర్ అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. అది ఒక్కసారి గట్టిగా కరిచింది, పైన కరిచింది, అందుకని నేను కూడా భయపడ్డా. తర్వాత చూస్తే ఒక చూడ వాళ్ళ ఆవులని తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నా, కానీ అది ఆవు లాస్ట్కి ఆవు అని వెళ్ళిపోయింది. సో ఖుష్ అనమాట. సో మేము ఇప్పటికి దుంకినాం కదా నీళ్ళల్లో, అదంతా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మేము అదే ప్లేస్లో లైక్ ఆ సీక్రెట్ లేక్ దగ్గరే టెంట్ వేసుకొని క్యాంపింగ్ వేసుకొని అన్నం కూర వండుకొని తింటున్నాం అనమాట ఖుషిగా. మా కార్ ఇట్లా దింపేసినాం, మొత్తం ఆఫ్ రోడింగ్ చేస్తూ పక్కకి దింపేసినాము. పెద్ద మౌంటైన్స్. ఓకే మౌంటైన్స్ దగ్గర మన టెంట్లు, 2 టెంట్లు వేసినాము. సో ఇట్లా టెంట్లు వేసుకున్నాము. టెంట్లు వేసుకొని మన వంశీ చికెన్ కర్రీ వండుతున్నాడు. శివ అయితే మొత్తం రైస్ వండి పెట్టిండు. నేను అట్లా జర గిన్నెలు గెలికి పెట్టిన. మాడిపోతుంది చూడొస్తా. జల్లి కలిపి గ్యాస్ చిన్నగాను మాడిపోతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడ చికెన్ వండుతున్నారు. మొత్తం కలుపుతున్నాడు వంశీ. మొత్తం రెడ్ కలర్ టమాటా బయటకు తీస్తున్నాడు. ఆనియన్లు బయటకు వస్తేనే ఆయిల్ కలుస్తుంది. సిల్వర్ పేపర్ ఏదో ఉందంట, మనకు అర్థమైతే లేదు. మొత్తం బ్రౌన్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది బ్రో? ఏం కాదు బ్రో, గుద్దలో టేస్ట్ వస్తుంది, నీకే వస్తుంది ఆ పేపర్. బీప్. ఓకే మంచిగా వండుతున్నారు. తర్వాత తినేటప్పుడు టేస్ట్కి రేటింగ్ ఇస్తాను నేను. వంశీ బాయ్ది. వంశీ బ్రో నువ్వు టేస్ట్ నాకు నచ్చిందంటే హైదరాబాద్ నాకు మంచి పార్టీ ఇస్తాను నీకు. రైట్. సో ఇప్పుడే వంశీ నాకు చెప్తున్నా కదా, వంశీ కూడా మంచిగా వండి పెట్టిండు చికెన్ కర్రీ. జస్ట్ టేస్ట్ చేస్తున్నా. ఇందాక నుంచి చూస్తున్నాం ఎక్స్ప్రెషన్స్ మస్తు నచ్చినట్టు మీకు. ఇందాక మీరు చూసిన ఎక్స్ప్రెషన్స్ కార్లో మసాలా వేయకముందు మస్తు ఉండే, మసాలా వేసిన తర్వాత కొంచెం కోకోనట్ టేస్ట్ ఎక్కువ వచ్చింది. మసాలా ఎక్కువ ఉంటే టమాటోది ట్యాంగీ టేస్ట్ ఉండే, నాకు బాగా నచ్చింది అది. ఓకే నాకైతే నచ్చింది. దీంతో నేను మిరపకాయ నంచుకొని తింటున్నా మళ్ళీ ఇంకోటి. వద్దు నేను చూపించడం ఆపేస్తాయి. డోంట్ టేక్ ఇన్స్పిరేషన్ ఆఫ్ దిస్. సో యా సూపర్. నేను చెప్తాను, మిరపకాయ ఇట్లా తినడం వల్ల కారం అవుతుందేమో కానీ దిస్ విల్ హెల్ప్ యువర్ డైజెషన్. మిరపకాయ వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది. అది రోజు తినకండి అమ్మా, ఎప్పుడైనా రాకేష్ నెల తినండి, చాలా మంచిది. రోజు తింటే మాత్రం చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. గుడ్ పాయింట్ నోట్ అన్నమాట. చికెన్ అయితే గలీజ్ ఉన్నాను నన్ను పట్టించుకోకూడదు. దట్ క్రెడిట్ గోస్ టు మన వంశీ అన్నదాత సుఖీ బా. వంశీ అసలు మాటలు కూడా వస్తారు, చాలా బాగా ఇష్టం. కరెక్ట్. ఓకే హలో గైస్, ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఎంతవరకు షేర్ చేసుకోవాలో ఎంతవరకు షేర్ చేసుకోకూడదో నాకైతే తెలియట్లేదు. సో ఇది మేము సోలాపూర్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు రోడ్ ఎట్లుందో, అన్ఈవెన్ కనిపిస్తుంది కదా. ఇట్లా ఉండడం వల్ల ముందర ఒక ఉండడం వల్ల విజయ్ ఏం చేసినాడు, ఒకటేసారి కొంచెం టర్నింగ్ తీసిన అనమాట. కార్ మొత్తము అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇట్లా అయింది. ఒక 4-5 టైమ్స్ ఇట్లా అయ్యి అక్కడ
చాలా దూరంలో ఆడెళ్ళి దాన్ని కొట్టుకుందనమాట. ఈ మధ్యలో డివైడర్ ఉందా, ఇట్లా వెళ్తూ 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 దానికి కొట్టుకుంది బ్యాక్ టైర్. సో బ్యాక్ టైర్ మొత్తం అన్ఈవెన్ అయింది. టైర్ది కాదన్నా, ఇది రొటేట్ చేసి చూడాలి మనం. కాలుతుంది, ఇది అవ్వదు. నేనేమనుకుంటున్నా అంటే ఇది ఇట్లా తగిలి బెండ్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ. ఏది టైర్ మార్చినా స్ట్రైట్ ఉంది, చూసి అర్థమైందా? అది బెండ్ కాదు, అంత దానికి ఇంపాక్ట్ తీసుకోదు. సరే ఆ టైర్ వేసాం, అదంతా ఎందుకు ఇస్తున్నాం మనం? ఇదంతా తిరగదు అసలు తిరిగేది టైర్ సెక్షన్. ఇదే ఏదో రొటేషన్ అవుతుంది మనకు అంత ఐడియా లేదు. ఒక ఫోటో తీసేసుకో అయిపోతుంది. వీళ్ళు తీసేసిన మనీ తీసేసిన వాడికి ఒక ఫోటో తీసేస్తాం. సో ఇప్పుడు టైర్ అయితే మార్చి చూస్తున్నాము. టైర్ మార్చి పెట్టేసి చూడాలి. సో ఈ సోలాపూర్ రోడ్లో అయితే చాలా రిస్కీ ఉంది. లాస్ట్ టైం మా ఫ్రెండ్ పవన్ అని ఒకడు ఉన్నాడు, బైక్ పైన 100 స్పీడ్లో వెళ్ళి పడ్డాడు అనమాట. లక్కీగా ఏం కాలే. ఇప్పుడు మాకు కూడా ఏం కాలే. శివాపూర్ వచ్చి జస్ట్ హెడ్ ఇట్లా కొట్టుకుందంట, లోపల కూర్చున్నాడు కదా సైడ్కి, ఇట్లా కొట్టుకుందంట. బట్ ఏం కాలేదు, జస్ట్ టైర్ ఒక్కటి బెండ్ అయింది. ఇది ఒక్కటి సెట్ చేసేసినామంటే లక్కీగా. మధ్యలో పైకి ఉంది, అటు ఇటు ఏమో లోపలికి ఉంది. లారీలు పోయి రోడ్ ఇట్లా అట్లీస్ట్ ఒక 2-3 ఇంచెస్ కిందికి వెళ్ళిపోయింది. ఇంకెక్కువనే వెళ్ళింది కొన్ని ప్లేస్లలో అయితే. కొన్ని ప్లేస్ చాలా ఎక్కువ. ఇక్కడ నార్మల్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు దాకా ప్యాచ్ ఏదైతే వచ్చినామో దాని అయితే దారుణంగా లోపలికి, ఇక్కడ కూడా లోపలికి ఉంది. స్పెషల్లీ కార్స్ కానీ 2 వీలర్స్ కానీ చాలా కేర్ఫుల్ గా నడిపాలి. లేకుంటే సడన్ గా అంటే ఏదైతే రోడ్ లెవెల్ ఉంది కదా, అది యూ షేప్ కర్వ్ ఉండడం వల్ల టైర్ ఒక సైడ్ పుష్ చేస్తుంది రోడ్. మనం సరిగా కంట్రోల్ చేయకపోతే కార్ని, ఎందుకంటే కంట్రోల్ ఇంపార్టెంట్. మా గ్యాంగ్ లోనే దగ్గర 3 ఇన్సిడెంట్స్ అయినాయి. ఇప్పుడు మాది దాని ముందు ఇంకా 2 బైక్స్ ఇన్సిడెంట్స్ అయినాయి ఇదే రోడ్లో. ఆ బంప్స్ వల్ల, ఆ రోడ్ అలా అణిగిపోవడం వల్ల. ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందో మళ్ళీ. మహారాష్ట్రనే కదా ఇది. ఇంకా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంద్రా ఏం చేస్తారు, పైసలు తీసుకుంటలేరా? తెలంగాణ చూసి నేర్చుకోండి. రోడ్లు అయితే మంచిగా చేసి మా వాడు ఏం చేసినా చెప్పిపోయినా రోడ్లు వేసుకుంటా. నేషనల్ హైవే ఇది, హైదరాబాద్ నుంచి ముంబై కనెక్ట్ నేషనల్ హైవే. మంచిగా బాణాలు తీస్తారా? హలో గైస్, సో మనము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఎనీవే హైదరాబాద్ రీచ్ అయ్యాము. కార్ది ట్రబుల్ అయితే ఇంకా సాల్వ్ కాలేదు, అది మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఆ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాము, అందరూ ఇక్కడి నుంచే ఆటోస్ బుక్ చేసుకున్నారు, ర్యాపిడోస్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. మా రైడర్ అనమాట ఈయన. మా రైడర్ మొత్తం అసలు నిద్రపోకుండా రైడ్ చేసుకుంటా అక్కడి వరకు మమ్మల్ని తీసుకెళ్ళిండు. అండ్ తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొచ్చిండు అనమాట. సో ఫైనల్లీ హ్యాపీ గైస్. వీళ్ళు ముగ్గురు అన్నవాళ్ళు కానీ అందరూ పెద్ద కీ రోల్ ప్లే చేసినారు. ఈయన డ్రైవింగ్ చూసుకోవడం కానీ ప్రతిదీ మేము అంతా మంచిగా మాట్లాడుకుంటాం. మేము కలిసింది మొన్ననే, అయినా కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా జర్నీ చేసినాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి ప్రతి బ్లాగ్ మనం కలిసేదిద్దాం. ఇంకా చాలా మన రిలేషన్ ఇట్లానే కంటిన్యూ కావాలి. అండ్ నువ్వు ఎదగాలి, నేను కూడా ఎదగాలి కంపల్సరీ. అండ్ నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది కంపల్సరీ. థ్యాంక్ యూ బ్రో. ఓకేనా బ్రో? సూపర్. సో మన విజయ్ బ్రో ఇక్కడే ఉన్నాడు. సో బ్రో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మాతో పాటు? ఫస్ట్ టైం గ్రూప్ రైడ్. సరదాగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా రైడ్స్ మనం ఇట్లా చేస్తామని చెప్పి అనుకుంటున్నా. కార్ లో కాకుండా మోటార్ సైకిల్ బైక్స్ పైన, నెక్స్ట్ మోటార్ సైకిల్ పైన కూడా చేయబోతున్నాము. సో ఈ చిన్న ఇన్సిడెంట్ తప్ప మిగతా అంతా మనం బాగా ఎంజాయ్ చేసాం. ఆల్ గుడ్. ఇది కూడా లాస్ట్, ఇప్పుడు మళ్ళీ సౌండ్ వస్తుంది, ఇది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. మళ్ళీ వదిలేసి వెళ్ళాలని లేదు, కానీ అందరం దీంట్లో ట్రావెల్ చేయలేం. సో దానికోసం నేను వెళ్తున్నా. బట్ సీ సార్ట్ ఇట్ అవుట్. నా దుప్పట్లు కూడా దొరకట్లేవు, అవి కూడా ట్రై చేయాలి. ఐ హోప్ అవన్నీ ఇక్కడనే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నా. మనం ఏమీ మర్చిపోలేదు, ఇదే గ్యారంటీ. అవి పోతే నా పెళ్ళాం. చలో ఆల్ ది బెస్ట్. ఎంజాయ్, చాలా ఎంజాయ్ చేసిన మీతోటి. కాకపోతే ఈ చిన్న ఇన్సిడెంట్ కొంచెం అటు ఇటు అయింది, కానీ విల్ మీట్ అగైన్. మళ్ళీ రైడ్ చేద్దాం. ఓకే, బాయ్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్.